కన్యా రాశి వారికి 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు డిసెంబర్ నెల గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జన్మంలోనే కేతు యొక్క సంచారం జరుగుతోందండి. జన్మంలో కేతు యొక్క సంచారం వల్ల కొంచెము ఆరోగ్యం దెబ్బతినటము, అలాగే కొంచెం ఆలోచనలు కూడా చెడు ఆలోచనలు రావటం, అలాగే ప్రవర్తన కూడా కొంచెం మనిషి చెడు ప్రవర్తన చేసే ఎక్కువ ఆకర్షితులవడం, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వచ్చే అవకాశం మనకి జన్మల్లో కేతు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ద్వితీయంలో బుధుని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. నిజానికి ఆయన తృతీయంలో ఉన్నారు కన్యారాశికి, కానీ ఇక్కడ వక్రగతి ద్వారా ద్వితీయంలో ఉన్నట్టుగా మనం భావించుకున్నట్టయితే ద్వితీయంలో బుధుని యొక్క సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది. కుటుంబంలో అందరూ బాగుంటారు, మాట సౌమ్యంగా ఉంటుంది, ధనానికి లోటు ఉండదు, అలాగే కుటుంబం అంతా కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఈ విధమైన ఫలితాలని ద్వితీయంలో బుధుని యొక్క సంచారం వల్ల మనకు జరుగుతూ ఉంటుంది. తృతీయంలో రవి యొక్క సంచారం జరుగుతుంది. తృతీయంలో రవి యొక్క సంచారం కూడా చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుందండి. అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా ఉద్యోగ వ్యాపార స్థలాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, మనస వాచ కర్మణ అంతా కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా భాస్కరాచేతు ఆరోగ్యం భాస్కరాచేతు కాబట్టి కుటుంబంలో అందరికీ కూడా ఆరోగ్యం చాలా బాగుండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ 10 రోజుల పాటు ఈ రవి యొక్క తృతీయ సంచారం వలన. ఇకపోతే చతుర్థ పంచమ స్థానాల్లో 2 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారండి శుక్ర భగవానుడు. చతుర్థంలో ఒక్క 2 రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు. మిగతా 8 రోజులు మాత్రం మనకి పంచమ స్థానంలో అంటే మకరంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 2 స్థానాలలోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారు. వీరికి లలిత కళల్లో ప్రమేయం ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా చాలా అనుకూలంగానే ఫలితాలు వస్తూ ఉంటాయి, లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే టీవీ రంగంలో, సినిమా రంగంలో, ఈ సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి వాటిని వృత్తిగా ఎంచుకున్నటువంటి వారందరికీ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు వాళ్ళకి కలగజేస్తూ ఉన్నాడు. ఇకపోతే షష్టమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. షష్టమ స్థానంలో శని యొక్క సంచారం కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ మీకు కొంచెం ఆరోగ్యం బాగుండటము, అలాగే మనకి చేతికి సమయానికి డబ్బులు అందటము, మనం ఎవరిని డబ్బులు అడిగినా కూడా కాదనకుండా ఇవ్వటము, అలాగే శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి ఆ శత్రుత్వం విడనాడితో మీతో మంచిగా ప్రవర్తించటము, ఈ విధమైనటువంటి అలాగే స్నేహంగా ప్రవర్తించటము, అలాగే మంచి పేరు రావటము, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా షష్టమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల మనకి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇకపోతే సప్తమంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. సప్తమంలో రాహు యొక్క సంచారం మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. ఎందుకంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన, కుటుంబం మధ్యన కొన్ని చికాకులు, వ్యవహారం, మన మాట వాళ్ళకి సరిపడకపోవటం, వాళ్ళ మాట మనకు సరిపడకపోవటం, ఈ విధమైనటువంటి ఫలితాలతో పాటుగా కొంచెం మనం చెప్పుకుంటున్నాం కదా విషక్రిములు, వాటి ద్వారా కొంచెం దోమ అనేది చాలా ప్రమాదకారి. చూడడానికి చాలా చిన్నది కానీ చాలా ప్రమాదకారి. అనేక రకాల జబ్బులు ఏ జంతువు వల్ల ఒకసారి కొన్ని సందర్భాలలో ప్రాణం విడవచ్చేమో కానీ ఇన్ని జబ్బులు తీసుకొచ్చే జంతువులు అయితే లేవండి. ఇప్పుడు దోమ ఉందనుకోండి, అనేక రకాల జబ్బులు తేగలదు. పైలేరియా, మలేరియా, ఇంకా రకరకాలు డెంగ్యూ ఇత్యాది ఎన్నో తీసుకొస్తూ ఉంటుంది. అటువంటివన్నీ కూడా వచ్చే అవకాశం మనకి రాహు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. తస్మాత్ జాగ్రత్తగా తీసుకోండి. ఇకపోతే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. నిజానికి ఆయన భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ వక్రగతిలో సంచారం చేస్తున్నారు కాబట్టి అక్కడ మీరు అష్టమ స్థానంలో గురువుగా సంచారం భావించుకుని చెప్పుకున్నట్టయితే అష్టమ స్థానంలో గురు సంచారం అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలదు. కొంచెము దుర్వార్తలు వినటము, డబ్బులు ఎక్కువ ఖర్చు కావటము, అలాగే కొంచెం ధన నష్టం జరగటం, ఎవరితో మాట్లాడినా గొడవలు రావటము, ఇట్లాంటి కొన్ని చోట్ల అవమానాలు పొందటము, ఇట్లాంటివన్నీ కూడా అష్టమ స్థానంలో గురు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుందండి. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతుంది. ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ యోగిస్తుంది. కుజుడు ఉండటం మరింత, అది కూడా యోగకారకమే. అక్కడ ఉండటం వల్ల కొంచెం ధనాదాయం పెరుగుతుంది,
సోదరులు మిత్రులు అందరూ మీ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంటుంది. అలాగే ఏ వ్యవహారం మీరు చేయాలనుకున్నా అసలు ఆయనకున్నవే నాయకత్వ లక్షణాలు కాబట్టి ఏ వ్యవహారం చేసినా సరే తనదైన స్టైల్లో అందులో ఒక నైపుణ్యం చూపించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటివన్నీ కూడా చక్కటి ఫలితాలు కుజుడు మనకు అందజేస్తూ ఉన్నాడు. ఎవరికి? కన్యారాశి వారికి. కాబట్టి ఈ కన్యారాశి వారికి ఇక్కడ మనకు చెప్పుకోవాలి అంటే 4 గ్రహాలు సుఫలితాలు ఇస్తూ ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తూ ఉన్నాయి. అంటే సమానంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మీ పూజలో భాగంగా నవగ్రహాలు కానీ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏ జపతపాదులు కానీ తప్పనిసరిగా చేసుకోండి. 2 నిమిషాలు దానికోసం కేటాయించండి. మీ పూజలో 2 నిమిషాలు మాత్రం కేటాయించండి. మీరు అత్యుత్తమైనటువంటి ఫలితాలని పొందుతారు. మీ వ్యక్తిగత జాతకంతో పాటు దీన్ని అనుసంధానం చేసుకోండి. నిష్ణాతులైనటువంటి వాళ్ళ చేత మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. జాతకం రాయించుకోవడం మమ్మల్ని కింద స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్ తోటి మీరు సంప్రదించవచ్చు.